హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను. మేము కన్యాకుమారి టు మండపం అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. నైట్ 9:30కి అలా ట్రైన్ అయితే మేము మార్నింగ్ 4:30కి అంతా అయితే మండపం అయితే చేరుకున్నాము. రామేశ్వరంకి ఏంటి అంటే ట్రైన్స్ అయితే ఇప్పుడు అలో లేదు, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఏంటంటే బస్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మండపం టు రామేశ్వరము. అలానే వీళ్ళు ట్యాక్సీ వాళ్ళందరూ ఏంటంటే మనకైతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే బస్సెస్ లేవు, ట్యాక్సీస్లో వెళ్ళాలి అని చెప్తారు, కానీ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అలానే రామేశ్వరంలో మేము వచ్చాక ఏంటి అంటే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదేంటంటే పమ్మన్ బ్రిడ్జ్ చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ అయితే మేము మార్నింగ్ టైం వెళ్ళే లోపల మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుండింది. అలానే సన్ రైజ్ అనేది కానీ మేము చూసాము, చాలా బాగా అనిపించింది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మండపం వరకు అయితే ట్రైన్స్ అయితే అలౌలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే 700 అయితే ఛార్జ్ చేశారు. మార్నింగ్ రాగానే మేము ఫస్ట్ అయితే ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అని అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మేమైతే ఫస్ట్ 22 బావుల దగ్గరికి అయితే బయలుదేరాము. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మేము ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళాము. మనకి టెంపుల్ బయట ఏంటి అంటే ఒక 100 రూపీస్ ఇస్తే వాళ్ళే డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అన్ని బావుల దగ్గర అయితే మనకి పోస్తారు. లేదు అంటే 25 రూపీస్ టికెట్ తీసుకున్నాము అంటే కొంచెం లేట్ అయితే అవుతుంది, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి. ఈ 22 పుణ్య బావుల్లో అయితే స్నానాలు అయితే అయిపోయాక మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇక్కడ శివుని చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ శివుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే సాక్షాత్ శ్రీరాముడే తన చేతితో ఇసుక శివలింగం అయితే చేసి పూజించాడని అయితే ప్రజల నమ్మకం. మనకి కెమెరా అనేది ఫోన్ అనేది నాట్ అలౌడ్ టెంపుల్ లోపలికి అయితే. మేము దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి టాప్ 10 ప్లేసెస్ ఏమున్నాయో అవి చూడ్డానికైతే ఆటోలో అయితే బయలుదేరాము. 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు.
ముందుగా ఏంటంటే కోదండరామస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మనం దారిలో వెళ్తుంటే టోటల్ అటు ఇటు మొత్తం బీచ్ అయితే ఉంది. ఆలయం అయితే దాదాపు 500 నుంచి 1000 సంవత్సరాల క్రితం నాటిదైతే అని చెప్తూ ఉంటారు. అలానే ఈ గుడిని రావణుని తమ్ముడు విభీషణుడు అయితే రాముని కోసం నిర్మించాలని అయితే చెప్తుంటారు. ఇక్కడ రాముడి ప్రధాన విగ్రహానికి కోదండం అంటే విల్లు అయితే ఉంటుంది, అందుకని చెప్పి కోదండరామస్వామి అని అయితే పిలుస్తారు. తర్వాత ఇక్కడ కోదండరామస్వామి టెంపుల్ చూసుకున్నాక ఏంటంటే మేమైతే ధనుష్కోటికి అయితే బయలుదేరాము. ముందుగా మనం ధనుష్కోడి అంటే ఏంటి అని అయితే తెలుసుకుందాం. బాణం చివర అని అయితే అర్థము. ఇక్కడ ఏంటంటే రామసేతు నిర్మాణ సమయంలో రాముడు సముద్రుణ్ణి అడిగితే సముద్రుడు అప్పుడు సహకరించలేదట. అప్పుడు రాముడు ఇక్కడి నుంచి అయితే బాణం వెయ్యగా దారైతే రామసేతుకి అయితే చూపించిందంట. అందుకని చెప్పి దీన్ని అయితే ధనుష్కోడి అని అయితే పిలుస్తారు. ఇక్కడ ప్లేస్ అయితే ఎలా ఉందంటే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మనకి 2 సీస్ అయితే కలుస్తాయి. బే ఆఫ్ బెంగాల్ అలానే అరేబియన్ సీ అయితే కలుస్తుంది. మనకి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. వైట్ శాండ్తో ఈ ప్లేస్ ఏంటంటే ల్యాండ్ ఎండ్ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తాము. మన ఇండియాలో లాస్ట్ ప్లేస్ ఇది, కానీ దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ధనుష్కోడిని చూసుకున్నాక ఏంటి అంటే అబ్దుల్ కలాం హౌస్కి అయితే వచ్చాము. ఈ హౌస్లో ఏంటంటే తనకి వచ్చిన అబ్దుల్ కలాంకి వచ్చిన ప్రైజెస్ అలానే అవార్డ్స్ ఏమేమి ఎలా ఉన్నాడు అంతా అయితే ఇక్కడైతే ఉంది. అలానే ఇక్కడ బుక్స్ ఉన్నాయి, కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. లోపల ఇన్సైడ్ కెమెరా అయితే అలో లేదు. అక్కడి నుంచి వచ్చాక మేము కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. రామ్ కుందు, లక్ష్మణ్ కుందు, అలానే సీతా కుందు, పంచముఖి హనుమాన్ టెంపుల్, అలానే ఇక్కడ నటరాజ స్వామి టెంపుల్, ఇలా చాలా ప్లేసెస్ అయితే చూసాము. అలానే ఇక్కడ మేము ఫ్లోటింగ్ స్టోన్ కానీ చూసాము. పంచముఖి హనుమాన్ టెంపుల్లో అయితే ఫ్లోటింగ్ స్టోన్ అనేది అయితే ఉంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసుకున్నాక ఏంటి అంటే మేమైతే రామేశ్వరంలో నైట్ అయితే బస్ అయితే ఎక్కాము. నైట్ బస్ ఎక్కి మేము మధురైకి అయితే బయలుదేరాము. మేమైతే రామేశ్వరంలో బాగా ఎంజాయ్ చేసాము. మీరు మా వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఎంతసేపు అలానే చూస్తారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. అలానే మీరు రామేశ్వరం కానీ వెళ్ళుంటే ఏ ప్లేసెస్ చూసారు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మేము ఏంటి అంటే ఇక్కడ మార్నింగ్ 7కి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. సెకండ్ సిట్టింగ్లో అయితే బుక్ చేసుకున్నాము, కానీ మేము 3:30, 4కి అంతా అయితే మధురై అయితే వచ్చేసాము. కాసేపు ఏంటంటే మేము రైల్వే స్టేషన్లో అయితే రెస్ట్ తీసుకున్నాము. మధురై టు చెన్నై అయితే బుక్ చేసుకొని ఉన్నాము.
చెన్నై ఎగ్మోర్లో అయితే దిగాము. చెన్నై ఎగ్మోర్ టు చెన్నై సెంట్రల్ ఏంటి అంటే మేము మెట్రోలో అయితే వెళ్ళాము. మెట్రో అనేది మేము ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాము. మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మాకు 4 o'clock అయితే ట్రైన్ ఉంది. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. ట్రైన్ అనేది వచ్చేసింది. నెల్లూరుకి అయితే వచ్చేసాము. మీరు మా వీడియో చూసి అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకెంతసేపు అలానే చూస్తారు. వెంటనే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.